నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నారా వంట. నేను అయితే మ్యాగీ చేస్తున్నా అనమాట. ఏంటక్క మ్యాగీనే కదా బిర్యానీ లెవెల్‌లో చెప్తున్నావు అనుకుంటున్నారా? మ్యాగీనే బిర్యానీ స్టైల్‌లో చేద్దాం అనుకుంటున్నా అండి. అంటే అంత రేంజ్‌లో ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట. ఇది కొద్దిగా ప్రాసెస్‌గా అనిపించినా నార్మల్ మ్యాగీతో పోలిస్తే టేస్ట్ మాత్రం అదుర్స్ అనమాట. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు నేను ఇలా చేసుకుంటాను. చూడండి, ఫస్ట్ అయితే ఆనియన్, టమోటా, మంచిగా కొత్తిమీర, కరివేపాకు అన్నీ చాప్ చేసుకోవాలి నైస్‌గా. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్‌లో యాడ్ చేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు, ఇంకా మన టమోటాలు యాడ్ చేసేసుకోవాలి. నేనైతే టమోటాలని బాగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకుంటానండి. ఎందుకంటే మా పిల్లలకి దీంట్లోనే కాదు ఏ కర్రీలో కూడా టమోటాలాగా ఉంటే అస్సలు తినరనమాట. సో అలా స్మాష్ చేసుకున్న తర్వాత మ్యాగీ లేదా ఇప్పి మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత ఎసురు కోసం వాటర్ వేసేసుకోవడమే. ఇంకెంత పడుతుందో మీరు ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా అంతేనండి. ఇది ఒక 2 మినిట్స్ మూత పెడితే ఇది మరలిపోతుంది. తర్వాత మన మ్యాగీ లేదా ఇప్పి యాడ్ చేసేసుకుంటే మంచిగా మనకు మ్యాగీ రెడీ అయిపోతుంది అనమాట. ఇదైతే కొద్ది ప్రాసెస్ అనిపించిన టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు ఎవరైనా బన్ను బ్రెడ్ తింటారు, నేనైతే ఇలాంటివి తింటుంటానన్నమాట. ఇంకా నేను పాప ఇద్దరే ఉన్నాము. సో అందుకని కొద్దిగా తక్కువగానే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొత్తిమీరతో లాస్ట్లో గార్నిష్ చేసేస్తే సరిపోతుంది. నేనైతే ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటా, చాలా బాగుంటుంది. ఇంట్లో లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. బట్ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను చేసుకోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.